విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి చక్కబడుతోంది. డయేరియా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 150 మంది ఈ ప్రాంతంలో డయేరియా బారిన పడగా ప్రస్తుతం 60 మంది చికిత్స పొందుతుండగా మిగిలిన వారు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. మరో 2 రోజుల పాటు మెడికల్ క్యాంపులు కొనసాగుతాయని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. రాజరాజేశ్వరిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలో డయేరియా కాలకాలం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అనేక మంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలు ప్రతిఫలితాలను ఇస్తా ఉన్నాయి. నిన్న మొదటితో పోలిస్తే ఈరోజు పరిస్థితి అదుపులోనే ఉందని, ఎటువంటి కేసులను కూడా నమోదు కావట్లేదు. ఉన్న వారికి మాత్రం వైద్యం చేయిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారో అదే న్యూ రాజేశ్వరిపేటలో మనం కేర్ అండ్ స్టే స్కూల్ ప్రాంతంలో గత 3 రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేసి ఎవరైతే డయేరియా బారిన పడ్డారో వారందరూ కూడా వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో పాటు మున్సిపల్ కమిషనర్ జానచంద్ర వీరు కూడా 3 రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి మొత్తం కార్పొరేషన్ సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అదేవిధంగా డిఎంహెచ్ఓ సుహాసిని నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రత్యేక సిలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన వారికి ఇంజక్షన్ చేయటం, అదేవిధంగా అన్ని రకాల వైద్య సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇదే డయేరియా వ్యాప్తి చెందకుండా అవసరమైన రక్షణ చర్యలు కూడా చేపట్టినట్టు కనిపిస్తూ ఉంది. నిన్న ప్రధానంగా రాష్ట్ర మంత్రులు నారాయణతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారితో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ప్రధానంగా ఈ ప్రత్యేకంగా ఈ వైద్య సేవల విషయంలో ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్లే డయేరియా మరింత వ్యాప్తి చెందకుండా మరింత మంది ఈ రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా పూర్తిగా అన్ని హోటల్స్ కావచ్చు, తినుబండారాల షాపులు అన్నీ కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. బయట నుంచి కూడా అలాగే వాటర్ పైప్ లైన్ ద్వారా వచ్చి నీరు కలుషితమైందని అనుమానిస్తున్న నేపథ్యంలో బయట నుంచి మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా వాటర్ ట్యాంక్ నుంచి వచ్చి సరఫరా అయ్యే మంచినీరు కూడా పూర్తిగా నిలిపివేసి బయట నుంచి మినరల్ వాటర్ క్యాన్లతో తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆహారానికి సంబంధించి కూడా బయట నుంచి ఆహారాలు కూడా తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం గత నిన్న మొన్నతో పోలిస్తే అదుపులోనే ఉందని కూడా జిల్లా యంత్రాంగం అధికారులు కూడా ప్రకటించారు. ఇక ఇవాళ రేపు కూడా ఇదే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు కూడా అవసరం రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఇక్కడ మెడికల్ క్యాంపు దగ్గరికి కానీ అదేవిధంగా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వారే తీసుకొచ్చి ఇక్కడ అధికారికంగా మొత్తం ఇప్పటి వరకు అంత సమాచారం ప్రకారం దాదాపు 150 మంది ఈ డయేరియా బారిన పడగా మరో 60 మంది మాత్రం ఇక్కడ మెడికల్ క్యాంప్లోనూ మరొక 20 మంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. మరో 2-3 రోజుల్లో పూర్తిగా ఈ ప్రాంతంలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. అదేవిధంగా తర్వాత కూడా భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల పైప్ లైన్లు మార్చడంతో పాటు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కూడా మార్చే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్ కూడా ప్రకటించారు. ఇక అయితే దీనికి సంబంధించి వామపక్షాల నేతలు మాత్రం ఈ ప్రాంతంలో పర్యటించిన పరిస్థితుల్లో ఇదంతా కూడా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల గత సంవత్సరం పెద్ద ఎత్తున బుడమేర పొంగి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇళ్లు నీట మునిగాయి. ఆ టైంలో భారీగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మంచినీటి పైప్ లైన్ కూడా దెబ్బతిన్నప్పుడు కూడా ఏడాది కాలంగా పట్టించుకోకపోవడంతో వాటి వల్ల కూడా ఈరోజు కలుషితమైందని కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటికైనా కూడా ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా పటిష్టంగా ప్రభుత్వం బాధ్యతతో ఈ పైప్ లైన్ కొత్తగా ఏర్పాటు చెందడం ప్రజల్లో భరోసా కల్పించాలని కూడా వారు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. విలియమ్స్తో వరప్రసాద్, ఎబ్రాహ్మ జ్యోతి, విజయవాడ న్యూ రాజేశ్వరిపేట.